భారతీయ జనతా పార్టీ ఈ బంద్ ప్రకటించడంతో నారాయణపేట ప్రజలందరూ కూడా బంద్ను సక్సెస్ చేయడం, అదే రకంగా అందరూ కూడా ఈవెన్ ఢిల్లీ కొట్టు నుండి తీసుకుని చాయ్ కొట్టు వరకు కూడా బంద్ చేయడం, ప్రజలకు ఆక్రోశం బయటపడుతున్నది. 60,000 జనాభా ఉన్నటువంటి ఈ నారాయణపేటలో వైద్య సదుపాయాలు లేకుండా చేయడం అనేది ఇది నిజంగా సీఎంకు సిగ్గుచేటు. అదేవిధంగా సీఎం గారి జిల్లా ఇక్కడి నుండి మరి గెలిచినటువంటి వ్యక్తి, నా జిల్లా అనేటటువంటి వ్యక్తి ఈ 33 జిల్లాలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో అసలు వైద్య సదుపాయం లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నది. ఇది నథింగ్ బట్ ఆశ్చర్యం. ఇట్ ఇన్సల్ట్ టు ది సీఎం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. చిన్న పల్లెటూర్లలో ఈరోజు వెల్నెస్ సెంటర్ల పేరు మీద కేంద్రం ఇస్తే ఈరోజు బస్తీ దవాఖాన ఓపెన్ చేస్తే అక్కడ దవాఖానా, కిరా, డాక్టరు, శాలరీ, అక్కడ మందుల సదుపాయం నరేంద్ర మోదీ గారు కల్పిస్తుంటే నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ ఇప్పుడు కాదు కరోనా వచ్చినప్పటి నుండి ఆక్సిజన్ ప్లాంట్ కానీ డయాలసిస్ ప్లాంట్ కానీ అన్నిటి కూడా కోట్ల రూపాయలు ఇస్తుంటే అవన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు దాన్ని పక్కన పెట్టి వేరే పెట్టడానికి అవకాశం వచ్చింది. చిల్డ్రన్స్ హాస్పిటల్లో కూడా అక్కడ నడపడానికి అవకాశం ఉంది. ఆ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసలు ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తే 6 కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాటు చేస్తే ఈ యొక్క రామకృష్ణ అనేటటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ఏసీలు కూర్చొని అన్ని ఎత్తుకపోయిండు. చిత్రం అది. అసలు అక్కడేమో అది ఫస్ట్ దవాఖానా పేరు మీద కట్టిండు. దవాఖానకు 34 డిపార్ట్మెంట్ ఉండాలి. ఒక్క డిపార్ట్మెంట్ కూడా పూర్తి కాలే. అక్కడ పోతే మార్చరీ కూడా లేదు. మొన్న పోలీసు వాళ్ళు వికారాబాద్ పోలీసు వాళ్ళు డిఎస్పీ సిఐ తీసుకుని వస్తే మార్చరీలో ఈరోజు అక్కడ పోస్ట్ మార్టం చేసే గతి లేకుంటే చివరికి మైబ్నర్ రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే మీరు చూశారు, ఒక ఆడామె కాంతి కోసం పోతున్నారు. గతి ఏంటి వాళ్ళని చెప్పండి. ఈరోజు అక్కడ డెలివరీ చేసేటోళ్ళు లేరు. నెలకు 400 డెలివరీలు అవుతుండేరా. ఈరోజు అక్కడ 10 డెలివరీ కూడా అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు కాలేజ్ పేరు పెట్టారు. మరి నిజంగా మరి హాస్పిటల్ పెడతారా, కాలేజ్ పెడతారా? పెట్టారు. ఆయన నారాయణపేట 60,000 మంది సంగతి ఏంటని అడుగుతున్నాను. ఫస్ట్ ఎయిడ్ దొరకాలి కదా వాళ్ళకు. చదివిన ఆమె ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ ఈ సదుపాయాలు లేకుండా చేయడం ఆమెకు కూడా మంచిది కాదు. వెంటనే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అంతనే కలిగించుకొని ఇది ఒక మాట ఒకటి పేపర్లు ఇచ్చింది మొన్న. ఏదో జియో కాదు, అది టెండర్ పిలుస్తున్నారట 7,33,00,000 రూపాయలకు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఇక్కడ సదుపాయాలు కలిగించే హాస్పిటల్ చేస్తారట. నాకు అర్థం కాలే. ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంతవరకు కూడా కాంట్రాక్టర్ పైసలు రాలేదని చెప్పి వాడికి హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్. ఈ రోజున హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలా ముట్టడికి పోతే వాడు కోర్టుకు పోతాం. అది ఎప్పుడైతుందో దేవుని తెలుసు. 2017లో కూలిపోతుందని చెప్పేసి ఆ పాత హాస్పిటల్ మరి జీవోలు ఇచ్చి ఇంజనీర్లు చెప్తే మరి ఎందుకు అక్కడ వాళ్ళ ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు అక్కడ విశ్రాంతి కోసం మంచిగా టీన్ల సెట్లు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈరోజు అక్కడ ఏసీ రూమ్ పోయి చూడండి మీరు. ఎట్లా అక్కడ ఆపరేషన్ థియేటర్ చూడండి ఎట్లా ఉన్నది. అన్ని వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నా దీంట్లో కుంభకోణం చేయడానికి నారాయణపేట వాళ్ళకందరూ కూడా ఎలాంటి వైద్య సదుపాయం దొరకకుండా చేయాలని చెప్పేసి పట్టుదలతో ఈ పనిచేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది చేస్తే మీ నడుములు వచ్చినా సాధిస్తాం. డాక్టర్లు హాస్పిటల్ మేమే సాధిస్తాం. రేపు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏరా హాస్పిటల్ వచ్చే వరకు అందరికి సదుపాయాలు దొరికే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే 7 మంది చనిపోవడం జరిగింది. కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి. అరే ఇక్కడ నుండి అక్కడ పోయే మధ్యలో వస్తున్నాం. నా వార్డులో ఒక ఆయన చనిపోయారు. బీసీ కాలంలో 2 చనిపోయారు. ఒక ముస్లిం అమ్మాయి చనిపోయింది. చిన్నపిల్లలు చనిపోతున్నారు. కొద్దిగా ఆలోచన ఉందా? పక్కనే సీఎం ఉన్నాడు ఈ జిల్లా వ్యక్తి. ఇంత కూడా ఆలోచన లేకుండా 33 జిల్లాలో నీకు అసలు సీఎం పోస్ట్ రావడానికే ఈ జిల్లా కారణం. కాబట్టి మరి ఈ జిల్లాల్లో ఈ రకంగా ఉంటే ఇక తెలంగాణకు మేము ఏం ఓడగబడతారని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇదేదో మేము రాజకీయం చేయదలుచుకుంటే మేము రాజకీయ పార్టీ రాజకీయం చేస్తాం, చేసేటప్పుడు చేస్తాం. కానీ బీద వాళ్ళ వైద్యం దొరకకుంటే మరి చేతులు కట్టుకొని మమ్మల్ని కూర్చోమంటారా? మేము కూర్చునే వాళ్ళం కాదు. ప్రజలకు అండగా నిలబడతాం. ప్రభుత్వాన్ని మెడలొచ్చి వైద్య సదుపాయం అందరికీ కలిగించేటట్టుగా చూస్తాం. ఏ ఉద్యమానికైనా మేము సిద్ధంగా అవుతామని చెప్పి, ఎంత త్యాగానికైనా సిద్ధంగా అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.